హలో అండి, జై శ్రీకృష్ణ. మన పెద్ద మెషిన్కైనా చిన్న మెషిన్కైనా మోటార్ ఉంటుంది కదా, అది పెడల్ ఎలా తొక్కాలి అనేది ఈరోజు చెప్పదలుచుకున్నానండి. అయితే మనము ఇది ఇట్లా పొడుగులో వేసుకోకుండా ఇట్లా అడ్డంగా వేసుకోవాలి. ఇంకా ఇది ఉంది కదా మన ఈ బేసు, ఇది రెండు ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇట్లా పెట్టినప్పుడు ఇది దీనికి ఇట్లా సమానంగా ఉండాలి. అట్లా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకా ఇది మనం ఒక సిస్టర్ చెప్పారనమాట వీడియోలో, ఇట్లా బొటన వేలుతో తొక్కాలి అని చెప్పేసి. బొటన వేలుతో తొక్కితే ఏమవుతుందంటే మనం ఇట్లా తొక్కేసరికి ఒక్కోసారి 3-4 క్లోజెస్ అట్లా కుట్టాల్సి వస్తుంది, లేదా 2-3 గంటలు 4-5 గంటలు అట్లా అని తొక్కితే కనుక ఇట్లా అనేసరికి ఈ బొటన వేలుకు ఎక్కడనైతే ఉందో ఆ నరం మొత్తము మనకి ఇంకా పై కాలు వరకు కూడా గుంజే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నేనైతే అంతసేపు అస్సలు కూర్చోను. కానీ ఇంకా అందుకని చెప్పేసి మనం ఇట్లా అడ్డంగా పెట్టుకునేసి దీనికి సమానంగా పెట్టుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 4 వేల కిందన మడమ ఉంటుంది కదా, ఇది 4 వేల కిందనది మడమ కాదు, ఇది ఇట్లా నేనైతే ఇట్లా తొక్కుతాను. చూడండి, ఇట్లా ప్రెస్ చేయండి, చప్పుడు వస్తుంది కదా మషీను. ఇట్లా ఇక్కడ 4 వేల కింద ఏదైతే ఉందో అది మాత్రమే. ఇట్లా చేస్తే కనుక మనకు నొప్పి అనేది రాదు. కానీ ఇక్కడ తొక్కొద్దు, ఇంకా ఇక్కడ మిడిల్లో కూడా తొక్కొద్దు. ఈ కొన ఏదైతే ఉంటుంది, ఈ కొన ఉంటుంది కదా, ఈ కొన వైపు తొక్కితే కనుక మనకి స్పీడ్గా వస్తుందన్నమాట మషిన్. ఇట్లా చూడండి, అది మనం ఇక్కడ తొక్కినట్టయితే కనుక ఒక్కోసారి రాదు ఇట్లా. అందుకని ఇక్కడ చూసారు కదా, దీనికి సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒక్కోసారి ఇట్లా పెడుతూ ఉంటాము, లేదా దీని ఇట్లా పొడుగులా పెడుతూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఇట్లా అంతే.